ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను సజీవంగా తీసుకురావాలంటూ పిటిషన్దారుడు పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. 10 రోజుల తర్వాత కూడా టన్నెల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో 10 రోజుల క్రితం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు శిథిలాల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారి ఆచూకీ కోసం మొత్తం 11 నైపుణ్య సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ఆర్మీ సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలతో పాటు ప్రముఖ ప్రైవేటు ఇంజనీరింగ్ సంస్థలు కూడా ఉన్నాయి. శిథిలాల్లో కార్మికులు ఉన్నట్లు భావించిన ప్రాంతంలో 7 మీటర్ల లోతు తవ్వినా వారి ఆచూకీ తెలియలేదు. ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. చిక్కుకుపోయిన కార్మికుల ఆచూకీ తెలుసుకోవడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే టన్నెల్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. టన్నెల్ సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్లు పాల్గొంటున్నాయన్నారు ఏజీ. ఘటన జరిగిన నాటి నుంచి నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నామని సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఏజీ వివరాలను నమోదు చేసిన హైకోర్టు పిల్పై విచారణ ముగించింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 10వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో టీబీఎం మిషన్ కట్టింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. పిల్లర్ వేసి కన్వేయర్ బెల్ట్ను మరింత లోపలకు విస్తరించనున్నారు. అయితే టన్నెల్లో ఊరుతున్న నీటి ఊటతో పనులకు ఆటంకం కలుగుతోంది. టన్నెల్లో 7 మీటర్ల లోతు తవ్వినా కూడా కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. జీపీఆర్ టెక్నాలజీ విఫలం కావడం గందరగోళానికి దారితీసింది. మొత్తం 650 మంది సహాయక చర్యల్లో నిర్విరామంగా పనిచేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై అధికార విపక్షాల మధ్య ప్రతిరోజు డైలాగ్ వార్ నడుస్తోంది.